హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈరోజు గోధుమ పిండి అలాగే ఉల్లిగడ్డలతో ఒక మంచి రుచికరమైన రెసిపీ అనేది చేయబోతున్నాను. ఇది మార్నింగ్ టిఫిన్లోకి నైట్ డిన్నర్కైనా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చట్నీ లేకపోయినా కూడా ఉత్తదే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ లేదా సాస్లతో అయినా కూడా తినేయచ్చు. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోకి ఒక 3 కప్స్ వరకు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇలా 3 కప్స్ వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక వెల్పాటి గిన్నెలో గోధుమ పిండి అలాగే ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే వాము కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాము అనేది యాడ్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం బాగా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేస్తుంటూ మనం మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చపాతీని అయితే ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ పిండి అనేది కూడా మంచిగా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల వరకు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేది ఈ విధంగా పొడుగా సన్నగా అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడిని అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సూజీ రవ్వని యాడ్ చేస్తున్నాను. సూజీ రవ్వ లేకపోయినా మనం అటుకులు ఉంటాయి కదా పోహో, వాటిని మిక్సీ వేసి కూడా వేసేసుకోవచ్చు, లేదా పుట్నాల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అయితే ఒకసారి మంచిగా బాగా కలిపేసుకోవాలి. మనం పిండి అనేది నానబెట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే చపాతీలాగా ఇలా కొద్దిగా పిండి అయితే తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసేసుకోవాలి. ఇలానే మొత్తం పిండిని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. కాస్త పొడిపిండి అనేది వేసేసుకుంటూ మనం చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. మరీ పలచగా కూడా చేసేసుకోకూడదు, అలా అని మరీ మందంగా కూడా చేసేసుకోకూడదు. మనం ఆనియన్స్ అనేది స్టఫింగ్ అనేది పెడతాం కదా, మరి పలచగా చేసేసుకుంటే మనకు ఆనియన్స్ అనేది బయటికి ఊడొచ్చేసాయి. అందుకని మనం కాస్త మందంగానే చేసేసుకోవాలి. ఇలా ఈ మాత్రం సైజులో ఉండే విధంగా ఈ మాత్రం మందంగా ఉండేటట్టు చూసేసుకొని చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా మసాలా, అయితే దాన్ని అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ అనేది వేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మంచిగా రోల్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా అయితే మంచిగా రోలింగ్ అయితే చేసేసుకోవాలి. ఎడ్జెస్ని కాస్త అనుకుంటూ మనం మంచిగా అయితే వీటిని అయితే మంచిగా రోల్ అయితే చేసేసుకోవాలి. తర్వాత చాక్తో అయితే మనం మధ్యలోకి అయితే మంచిగా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవడం వల్ల మనకు మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా రోల్ లాగా అయితే మంచిగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ స్టఫ్ అనేది పైకి వచ్చేటట్లు ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు కిందికి చపాతీ ఉంటుంది, పైన ఆనియన్ స్టఫింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా రోల్ అయితే చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఒక రోల్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక దాంతో అయితే మనం చపాతీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త పొడిపిండి అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చపాతీలాగా చేసేసుకోవాలి. కాస్త మందంగానే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఆనియన్స్ ఉంటాయి కదా, కాస్త మందంగా ఈ విధంగా అయితే పొడిపిండి వేసేసుకుంటూ మనం ఈ విధంగా కలిపేసుకుంటూ మనం చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ అనేది చేసుకోకూడదు. మనం మామూలుగా అయితే చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం అనేది పెట్టేసుకోవాలి. పెనం అనేది కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న పరోటాను అయితే వేసేసుకోవాలి. ఆనియన్ పరోటా అయితే చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా భలే నచ్చేస్తుంది ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనం ఆయిల్ అనేది వేసేసుకుంటూ మంచిగా అయితే కాల్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ వేసేసుకుంటూ మంచిగా కాల్చేసుకోవాలి. ఆయిల్ అయినా లేదా బటర్ అయినా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది వేసేస్తున్నాను. టేస్టీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకుంటూ మనం స్పూన్తో అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. స్పూను లేదా బ్రష్తో అయినా కూడా స్ప్రెడ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే 2 సైడ్లో మంచిగా ఆయిల్ అనేది వేసేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి.
మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరోటాలు అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల టేస్టీ అనేది బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మనకు ఈ ఆనియన్ పరోటా అనేది కాస్త లావుగా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కాలిపోయి లోపల అయితే పచ్చి పచ్చిగా అనేది ఉంటుంది. అందుకని కాస్త మనమైతే ఆయిల్ అనేది వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగానే మొత్తం పరోటాలు అయితే చేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ అయిన ఆనియన్ పరోటా రెసిపీ అనేది రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.